ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే పంతులు గారు జరగడానికి ఏమైనా జరుగుతాయంటారా? ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే మంచిది కాదా? తనని పంపించేయమంటారా? అది మీరిద్దరూ ఆగండి. పంతులు గారు మీరు చెప్పండి. అమ్మా, ఈ అపచారానికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ఏంటి పంతులు గారు అది? ఇప్పుడు మీ అబ్బాయికి ఏ కీడు జరగకుండా ఉండాలంటే అత్యంత నిష్ఠగా భక్తి శ్రద్ధలతో మంగళగౌరి వ్రతం చేయించాలి. ఈ వ్రతం ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎలాంటి పొరపాట్లకి తావు లేకుండా కూర్చొని వ్రతం పూర్తి చేయడమే కీలకం. పంతులు గారు, నేను మీరు చెప్పినట్టే చేస్తా. పంతులు గారు, ఎలాంటి పొరపాటు జరగకుండా ఈ వ్రతం నేను చేస్తాను. ఇంకో విషయం అమ్మా, నువ్వే స్వయంగా నీ చేతులతో 9 రకాల పూలని కోసుకొచ్చి అమ్మవారికి అలంకరించాలి. అలాగే 5 ముత్తైదువులను పిలిచి వ్రతం జరిపించి వాయినం ఇవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వ్రతం జరిగినంతసేపు నువ్వు నీ భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ పీటల మీద నుంచి లేవకూడదు. పూజ సంపూర్ణం అయిన తర్వాత నీ మెళ్ళో మళ్ళీ తాళి కట్టాలి. అప్పుడే ఈ వ్రతం పూర్తయినట్టు. అలా కాకుండా వ్రతభంగం కలిగిందంటే ఆ దోషం నీ సౌభాగ్యాన్ని హరించేస్తుంది. పంతులు గారు చెప్తుంది అర్థమవుతుందా? ఆ బామ్మగారు, నీ వల్ల ఏ పొరపాటు జరిగినా అది నా కన్నయ్యకే ప్రమాదమని చెప్తున్నారు. ఏది ఏమైనా ఎంత కష్టం వచ్చినా నేను ఈ మంగళగౌరి వ్రతం చేసి తీరుతాను. అమ్మా, మరొకసారి చెప్తున్నాను, ఈ వ్రతం మధ్యలో ఎలాంటి దోషాలు తప్పులు జరిగినా అది క్షమించరాని అపచారంగా మారుతుంది. గుర్తుపెట్టుకో. పంతులు గారు, అలా ఏం జరగదు. మేమిద్దరం చాలా చక్కగా భక్తిగా చేస్తాం. పంతులు గారు మీరు చెప్పినట్టే మా వాళ్ళు నిష్ఠగా ఈ వ్రతం చేస్తారు. ఇంతకీ ఈ వ్రతం ఎప్పుడు చేపించాలి పంతులు గారు? రేపే చేశాను. బాబు అనంత్, వ్రతానికి ఏమేం కావాలో చెప్తాను, నాతో రా. సరే గురుగారు. త్రిపుర, ఈ వ్రతం చేయకముందే నీ మనసులో వేరే ఆలోచనలు ఏమైనా ఉంటే చెప్పు. మళ్ళీ వ్రతం జరగకపోతే బాలాగారికి ప్రమాదం అంటున్నారు. మా అక్క మనసులో వేరే ఆలోచనలేమీ లేవు, ఉండవు కూడా. బామ్మగారు, ఈ వ్రతం ఎలాగైనా సరే దగ్గరుండి బాలాగారితో అత్యంత నిష్ఠగా పంతులు గారు చెప్పినట్టు నేను బాలాగారు చేస్తాము. అవును బామ్మ, సుందరితో కలిసి నేను అల్లరి చేయకుండా కూర్చుంటాను. అంతా మంచే జరగాలని మేము అనుకుంటాం. కానీ ఏదైనా తేడా జరిగితే అప్పుడు త్రిపురదే కదా బాధ్యత. అప్పుడు త్రిపురని ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం. ఏ అమ్మా? ఆ భయం లేకపోతే నిర్లక్ష్యంగా ఏమైనా చేస్తే అన్నయ్యకే కదా ప్రమాదం. గుర్తుంచుకో, నీ అజాగ్రత్త వల్లనే ఈ వ్రతం జరుగుతుంది.
మళ్ళీ నీ వల్ల ఏదైనా జరగరానిది జరిగితే నువ్వెంత బ్రతిమిలాడినా నేను తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోను. నిన్ను మెడబట్టి ఈ ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. బామ్మ, నా సుందరిని ఏం అనొద్దు. నా సుందరి మాట నేను వింటా. ఎలా ఉంటావు బాలా? నిన్నెలా డిస్టర్బ్ చేయాలో నాకు తెలుసు. ఎలా వ్రతం చెడగొట్టి ఆ త్రిపురని బయటికి గెంటాలో కూడా నాకు తెలుసు. భగవంతుడా, రేపు జరిగే వ్రతం విజయవంతమై కన్నయ్యకి ఏమీ జరగకుండా కాపాడు తండ్రి. రే అనంత్, పూజ సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? పూలు తప్పించి అన్ని తీసుకొచ్చేసాను డాడ్. బాలాగారు, మరి పూలు తాగండి. 9 రకాల పూలు నేను తీసుకురావాలి కదండి. అక్క, 9 రకాల పువ్వులంటే ఎక్కడి నుంచి కోసుకొని వస్తావు? మన వీధి చివరిలో ఒక ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లో అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కోసుకుని వస్తాను. జాగ్రత్తమ్మా, రేపు మాత్రం ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఏం జరగకుండా చూసుకుంటాను అత్తయ్య, నన్ను నమ్మండి. గాయత్రి, మొత్తం పూజ సామాన్లన్నీ పెట్టావమ్మా? పెట్టాను అత్తయ్య. ఏంటంటే అది మన ప్లాన్. అదిరిపోయింది. రేపు ఆ దేవుడు మనల్ని కరుణిస్తే ఆ త్రిపుర వ్రతం మొదలు పెట్టక ముందే వ్రతం ఆగిపోతుంది. వ్రతం ఆగిపోతే ఆ త్రిపురని మా అమ్మ తన్ని ఆ త్రిపుర వెళ్ళిపోతే బాలాకి నిత్యాకి పెళ్లి చేస్తాం. ఆ తర్వాత బాలా నా వాడవుతాడు. ఈ ఆస్తిలో సగం వాటా నీ సొంతం అవుతుంది.